బాగున్నారండి. ఈరోజు చాలా అంటే చాలా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుందండి. డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను, గసగసాలను తీసుకున్నానండి, ఇంకా ఖర్జూరము, అంజీర్, కిస్మిస్ తీసుకున్నాను. ఈ గసగసాలు బయట మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటాయి కదండి. ఈ గసగసాలు ఎక్కువ రేటు ఉంటాయని డూప్లికేట్గా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వకి పైన కోటింగ్ వేసేసి గసగసాలాగా అమ్ముతున్నారంట. చూసుకొని తీసుకోవాలి. మరి ఎలా తీసుకోవాలో నాకు ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో షేర్ చేయండి. ఇప్పుడు ఖర్జూరం, అంజీర్, కిస్మిస్ని ఒక్క 5 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి. ఆల్రెడీ నేతిలో నేను ఇంకా కాజు, పిస్తా, బాదము, సారెపప్పు, బూడిద గింజల పప్పు, పుచ్చపప్పు ఇవన్నీ వేసుకుని జస్ట్ నేతిలో అలా దోరగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత ఇవన్నీ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లడ్డు అనేది మనం రోజుకి ఒక్కటి తిన్నా చాలా 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 హెల్త్కి మంచిది. ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఖర్జూరము, అంజీర్, కిస్మిస్ పేస్ట్, ఇంకా వాల్నట్స్ కూడా అక్కడక్కడ వేసానండి. ఆ పేస్ట్ని కూడా నేతిలో ఒకసారి కొంచెం దోరగా వేయించేసుకోవాలి. పక్కన సైడ్న కొంచెం జస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని గసగసాలని జస్ట్ అలా వేసుకోవాలండి. వేసుకుని అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. మీరు ఆల్రెడీ దించే ముందు ఈ గసగసాలను వేసుకున్నా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసేసుకొని మనము ముద్దలాగా చేసుకుని లడ్డు ఫామ్ చేసేసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిది కదండి. పిల్లలకి పెడితే చాలా మంచిది. ఈ లడ్డు చేసేటప్పుడు అనమాట నేను పెద్ద బాబుని పిలిచి, బాబు లడ్డు చేసాను తిందుగాని రా అంటే, ఏం లడ్డు అని అడిగాడండి. అడిగితే ఖర్జూరం లడ్డు అంటే, ఖర్జూరం లడ్డు ఎవరైనా చేస్తారమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట తినుకోకుండా. పిల్లల కోసం ఇంత హెల్తీగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తినడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో. కానీ ఈ లడ్డు రోజుకు ఒకటి పిల్లలకి పెడితే హెల్త్కి చాలా మంచిది. మీరు ఎట్లా అయినా సరే పిల్లలకి లడ్డు ఒకటి పెట్టండి రోజు చాలు. దాంట్లో సగం తిన్నా చాలండి. నెయ్యి వేసాను దీంట్లో ఆల్రెడీ. ఎక్కువ ఖర్జూరంలో మనకి ఐరన్ ఉంటుంది, బ్లడ్ ఎక్కువ పడుతుంది అనమాట, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి ఒక వారం నిల్వ ఉంటాయి అన్నమాట. వేడి నీళ్ళు వేసానండి, చన్నీళ్ళు వేయలేదు. అందుకనే ఈ నిల్వ ఉంటాయి. చన్నీళ్ళలో మామూలుగా కలిపి పెడితే నిల్వ ఉండవు. ఇవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండి. థ్యాంక్ యూ అండి.